ఇన్నాళ్లు బయటకు రాని మత్తయ్య సడన్ గా రాత్రికి రాత్రి ఎందుకు ప్రత్యక్షమయ్యారు? అప్రూవర్ గా మారతానన్న మాటల వెనుక సమీకరణాలేంటి? టీడీపీ టీఆర్ఎస్ నుంచి థ్రెట్ ఉందని చెప్పటం వెనుకున్న అసలు వ్యూహం ఏంటి? నిజంగా ఎవరిని ఇరికించకుండా కేసు క్లోజ్ చేయించాలనుకున్నాడా? లేదా ఇరు రాష్ట్రాల సీఎంలను కేసులోకి లాగి మరోవైపు టీ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్న రేవంత్ కి చెక్ పెట్టాలనుకున్నాడా? అసలు మత్తయ్యకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? మత్తయ్య వెనుక ఉన్నదెవరు? ఇలా ఒకటా రెండా? ఎన్నో ప్రశ్నలు. నిన్నటి వరకు టీడీపీతో మిత్రపక్షంగా మెలిగిన బీజేపీ ఇప్పుడు రెచ్చిపోతోంది. రాష్ట్రం ఏమైనా పర్వాలేదని రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటోంది. అటు తెలంగాణలో కేసీఆర్ మిత్రపక్షం కాకపోయినా మోదీతో కేసీఆర్ ప్రవర్తన అలాగే ఉంది. సో రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న పార్టీలతో కలిసి అసలు కన్నా కొసరముద్దు అన్నట్టు హోదా ప్రదర్శించారు. కానీ ఇప్పుడు లెక్కలు మారడంతో బీజేపీ ఏమైనా మత్తయ్యను రంగంలోకి దించిందా? అందుకే సుప్రీంకోర్టుకు ఈ లేఖ రాశారా? ఒకేసారి తెలంగాణలో కేసీఆర్ను, కాంగ్రెస్లో చేరి బలం పెంచుకున్న రేవంత్తో పాటు ఏపీలో చంద్రబాబును బీజేపీ ఇరికించాలనుకుంటోందా? పైగా చంద్రబాబు, కేసీఆర్ ఈ మధ్య సయోధ్య బాగానే ఉంది. ఇద్దరు చంద్రులు రాష్ట్రాల చల్లదనం కోసం మోదీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇలాంటి టైంలో అందరికీ చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా బీజేపీ నేతలు మత్తయ్యను వాడుకుంటున్నారా? అసలేం జరగబోతోంది? మత్తయ్య కోర్టులో ఏం చెప్పబోతున్నారు? మత్తయ్య వెనుక బీజేపీ నేతల హస్తం అనే మాటలో వాస్తవం ఎంత? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.